చందమామ యక్షపర్వతం 24వ భాగం. పడవ ఒడ్డు చేరగానే ఖడ్గ జీవదత్తులు పడవ నుండి నేల మీదకి దూకారు. జీవదత్తుడు మణిభూషణుడితో, పడవను ఒడ్డున ఉన్న ఏ రాయికైనా కట్టివెయ్యి. పడవలో ఉన్న పళ్ళు ఫలాలు కావాలంటే నువ్వే తిను. నేను కేకారణ్యంగా ఉన్న ఈ చుట్టుప్రక్కల ఏదైనా లేడిగాని అడవి పంది గాని కనబడుతుందేమో చూసి వేటాడి తెస్తాను అన్నాడు. యక్షమణిభూషణుడు ఆ మాటలకు భయపడిన వాడిలాగా ముఖం పెట్టి, జీవదత్త, ఈ కొండల్లోకి వెళ్లకు. ఈ ప్రాంతం భయంకరులైన రాక్షసులకు ఆవాసం అన్నాడు. రాక్షసుల కన్నా కూడా భయంకరులు, మంత్రతంత్రవేత్తలు అయిన మీ యక్షుల మధ్యకు పోనున్న నేను ఈ రాక్షసులకు ఎందుకు భయపడాలి అని జీవదత్తుడు ఖడ్గవర్మకు, ఖడ్గా, నేను పావుగంట లోపలే తిరిగి వస్తాను. నువ్వు చితుకులు పేర్చి నిప్పు రాజెయ్యి అని చెప్పాడు. జీవదత్తుడు అన్నట్లే ఒక్క పావుగంట గడిచి గడవక ముందే లేడిని ఒకదాన్ని వేటాడి భుజాన వేసుకుని పడవ దగ్గరకు తిరిగి వచ్చాడు. ఆసరికి ఖడ్గవర్మ ఎండు కట్టెలు పోగు చేసి మంట చేశాడు. క్షణాల మీద ఖడ్గజీవదత్తులు లేడిని కోసి దాని మాంసాన్ని నిప్పుల మీద కాల్చసాగారు. మాంసం కాలుతున్న వాసన ఆ చుట్టుప్రక్కల వ్యాపించింది. ఆ సమయంలో భయంకరాకారంలో ఉన్న ఒక రాక్షసి చెట్లలో నుండి చేతులు చాచి ముందుకొస్తూ నరవాసన నరవాసన అంటూ అరిచింది. రాక్షసిని చూస్తూనే ఖడ్గవర్మ లేచి నిలబడి కత్తి దూసి దానికేసి వెళ్ళబోయాడు. జీవదత్తుడు అతన్ని ఆపి రాక్షసితో, నువ్వు రాక్షసివేనా లేక రాక్షసి రూపం ధరించిన యక్షుడివా? ఇక్కడ నరవాసనతో పాటు బాగా పక్వమైన లేడి మాంసం వాసన కూడా వస్తున్నది కదా. ఆ వాసన నీ ముక్కు రంధ్రాలకు తగలటం లేదా ఏం అని అడిగాడు. రాక్షసి ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, ఎవడివిరా నువ్వు? మనిషివై ఉండి నన్ను చూడగానే బెదిరి గుండెలు అవిసి చావక నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా అన్నది. రాక్షసి ఇలా అనగానే ఖడ్గవర్మ ఒక్క ఎగురున పోయి దాని జుట్టు పట్టుకున్నాడు. అతడు దాన్ని కత్తితో పొడవబోయేంతలో జీవదత్తుడు అతడి చేయి పట్టుకుని తన మంత్రదండాన్ని రాక్షసి తలకు ఆనిస్తూ, రాక్షసి, ఇప్పుడు చెప్పు, మేము మామూలు మనుషులుమా లేక అంటూ ఆగాడు. రాక్షసి నిలువెల్లా వణికిపోతూ, మీరు మనుషులు కారు, యక్షులై ఉంటారు, నన్ను వదలండి. నా ఇద్దరు కొడుకుల్ని మీరు లోగడే పట్టుకుని యక్షపర్వతానికి తీసుకువెళ్ళారు కదా. నేను వయసు మళ్ళిన దాన్ని. ఆ కొండ పొట్టలో రాళ్ళు రప్పలు కొట్టి మీకోసం బంగారం మణులు బయటకు తీయలేను అన్నది. ఆ జవాబు ఖడ్గజీవదత్తుల్ని చాలా ఆశ్చర్యపరిచింది. జీవదత్తుడు ఖడ్గవర్మకు కత్తిని ఒరలో పెట్టమని చెప్పి, రాక్షసి, నిన్ను చంపటం మా ఉద్దేశం కాదు. నీ కొడుకులు ఇద్దరినీ యక్షులు పట్టుకుపోయారంటున్నావే, ఆ మాటే నిజమైతే వాళ్లను కూడా కాపాడి తెస్తాను. అదిగో అక్కడ కూర్చున్నవాడు యక్షుడే కనుక వాళ్లను గురించిన రహస్యాలు ఇక్కడ చెప్పవద్దు. నీ నివాసం ఎక్కడ? అక్కడికి వెళదాం పదా అన్నాడు. ఈసారి రాక్షసి యక్షమణిభూషణుడికేసి చూసి గుడ్లు తేలవేస్తూ, అయ్యా నరుడా, నన్ను దయ ఉంచి ఆ యక్షుడికి ఒప్పజెప్పకు, నా దారిన నన్ను వెళ్ళని అన్నది. జీవదత్తుడు రాక్షసికి అభిషమిస్తూ, నేను నా మిత్రుడు ఈ దుర్మార్గులైన యక్షులు నివసించే యక్షపర్వతానికే వెళుతున్నాం. వాళ్లను గురించిన సమాచారం నీకు కొంత తెలిసినట్లున్నది. నీ గుహకు వెళదాం పదా, చెబుదువు గాని అన్నాడు. యక్షుణ్ణి చూసినప్పటి నుండి రాక్షసికి అక్కడి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అని ఉన్నది. జీవదత్తుడు గుహ పేరు తేగానే ఆ రాక్షసి అతడికి నమస్కరిస్తూ, అయ్యా నరుడా, నువ్వు మా గుహ దగ్గరకు రా, దాపులనే ఉన్నది. నా భర్త కూడా అక్కడే ఉన్నాడు. అతను మీకు యక్షపర్వతాన్ని గురించిన ఎన్నో భయంకర విషయాలు చెబుతాడు అన్నది. జీవదత్తుడు రాక్షసితో సరే పదమని చెప్పి ఖడ్గవర్మతో, ఖడ్గవర్మ, నేను తిరిగి వచ్చేంతవరకు నీ కత్తికి నా మంత్రదండం మహిమ ఉంటుంది. మణిభూషణుడు పారిపోవాలని చూసినా లేక ఏదైనా హాని తలపెట్టినా అతన్ని నిర్దాక్షిణ్యంగా వధించు అన్నాడు. ఆ మాటలకు మణిభూషణుడు వెలవెలపోయి అంతలోనే లేని నవ్వును తెచ్చిపెట్టుకుని, జీవదత్త, నువ్వు ఆ దుర్మార్గురాలి మాటలు నమ్మకు. రాక్షసులు పరమ క్రూరులు. అది నిన్ను గుహకు తీసుకువెళ్ళి నిలువునా విరుచుకు తిన్నా తినవచ్చు అన్నాడు. జీవదత్తుడు ఆ మాటలకు నవ్వి, ఒకవేళ రాక్షసి దాని మొగుడు కలిసి నన్ను విరుచుకు తిన్నా
నీ స్నేహితుడైన మణిరంజితుణ్ణి హతం చేసి రాతిరథాన్ని కదిలించి రాజకుమార్తెలను బంధ విముక్తురాళ్లను చేసేందుకు ఖడ్గవర్మ ఉన్నాడు. ఆ మాట మాత్రం మరిచిపోకు మణిభూషణ అన్నాడు. దేవదత్తుడు ఇలా అనగానే మణిభూషణుడి ముఖం కోపంతో ఎర్రనైంది. కాని అతడు నోరు మెదిపి జవాబు ఇవ్వటానికి భయపడి తల వంచుకున్నాడు. ముందు ఉండి రాక్షసి దారి తీయగా దేవదత్తుడు దాని వెనగ్గా గుబురు చెట్లలోకి వెళ్ళాడు. రాక్షసి ఇంకా భయంతో కంపించిపోతూనే దేవదత్తుడిని వెంటబెట్టుకుని 4-5 నిమిషాల్లో ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. గుహ ముందు మహాకాయుడైన రాక్షసుడు ఒకడు పెద్ద కాగడా వెలిగించి ఆ కాంతిలో ఒక బండరాయికి చేరగిలబడి కూర్చుని ఉన్నాడు. వాడు ముందు వస్తున్న తన భార్యను, కొంచెం వెనగ్గా నడుస్తున్న దేవదత్తుణ్ణి చూస్తూనే ఆశ్చర్యం ఆశ్చర్యం, ఈ నరమానవుడు ఎవడు నిర్భయంగా నీ వెంట వస్తున్నాడు అన్నాడు. రాక్షసి ముందుగా తన భర్తను సమీపించి, నువ్వు ఆకలి కొద్దీ ఈయన్ని నమిలి మింగాలని చూసేవు, జాగ్రత్త. ఈ మనిషి చేతిలో గొప్ప మంత్రదండం ఉన్నది. ఈయన నేస్తం కలిసి ఒక యక్షుణ్ణే బంధించి తెచ్చారు అన్నది. యక్షుడంతటి వాణ్ణి బందీగా పట్టుకోవటమా అంటూ రాక్షసుడు దేవదత్తుడికేసి కళ్ళింత చేసి చూస్తూ, అయ్యా, నా భార్య చెప్పే మాట నిజమేనా? అది కొంచెం వెర్రిబాగులది అన్నాడు. దేవదత్తుడు చిన్నగా నవ్వి, నీ భార్య చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. నీ కొడుకులు ఇద్దరిని యక్షుడు బందీలుగా పట్టుకు వెళ్లి ఎక్కడో యక్షపర్వతంలో ఉంచారని విన్నాను. ఆ పర్వతాన్ని గురించిన రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. రాక్షసుడు తలాడిస్తూ కొంచెం సేపు నేల చూపులు చూసి తరువాత తల ఎత్తి, అయ్యా, మీరు ఏదో మంత్రతంత్ర శక్తులు కలవాళ్లే అయి ఉండాలి, లేకపోతే ఇంత ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఇక ఆ యక్షపర్వతం సంగతి, ఈ విశాలమైన వింధ్యపర్వత ప్రాంతాల్లో అది ఒక చిన్న పర్వతం. ఆ పర్వత పరిసరాలకు మణిరంజితుడు అనేవాడు అధిపతి. వాణ్ణి యక్షరాజు చాలా కాలం క్రిందట ఆ యక్ష పర్వతానికి అధిపతిగా నియమించాడు. ఆనాటి నుండి ఆ మణిరంజితుడు చెయ్యని ఘోరం అంటూ ఏమీ లేదు అన్నాడు. దేవదత్తుడు రాక్షసుడి కేసి సానుభూతిగా తలాడించి, ఆ మణిరంజితుడు పరమ కిరాతకుడని నాకు తెలుసును. మా దేశంలో ఉన్న 2 రాజకుమార్తెలను చెరబట్టి తెచ్చాడు. నాకు కావలసిన సమాచారం, వాడు నీబోటి రాక్షసులను వాళ్లను పట్టుకుపోయి ఏం చేస్తూ ఉంటాడా అని అన్నాడు. ఆ యక్షపర్వతం లోపల మణిమాణిక్యాలు, బంగారం ఉన్నాయట. వాటిని తవ్వి బయటకు తీయించేటందుకు గాను ఆ మణిరంజితుడు తాను బందీలుగా పట్టుకున్న వాళ్లను బానిసలుగా ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ బానిసల్లో రాక్షసులే కాక వాడి చేతబడిన కొందరు గంధర్వులు కూడా ఉన్నారని నేను విన్నాను. అలాంటి వాళ్ళందరూ రాత్రింబవళ్ళు తాము పనిచేస్తున్న ఆ చీకటి కొండ కడుపులో కాలం వెళ్ళబుచ్చవలసిందే అన్నాడు రాక్షసుడు. అంటే ఆ బానిసలు కొండ గర్భంలో నుండి బయటకు వచ్చి పారిపోకుండా ఈ మణిరంజితుడు తగిన కాపలా ఏదో పెట్టి ఉంటాడన్నమాట. సరే, అక్కడ ఏదైనా రాతిరథం లాంటిది ఉన్నదా అని అడిగాడు దేవదత్తుడు. అయ్యా, ఉన్నది. ఆ రథాన్ని కొండలోనే మలిచినట్లు చెప్పుకుంటారు, కాని నేనైతే దాన్ని చూడలేదు అన్నాడు రాక్షసుడు. దేవదత్తుడికి ఇక రాక్షసుడి నుండి అడిగి తెలుసుకోవలసిన సమాచారం ఏమీ ఉన్నట్లు కనిపించలేదు. రాక్షసుడు ఆ నోట ఈ నోట యక్ష పర్వతాన్ని గురించి విన్నది ఏదో చెప్పటం తప్ప అతడు ఆ పర్వతాన్ని చూసి ఉండలేదని అతడికి తోచింది. దేవదత్తుడు అక్కడి నుండి ఖడ్గవర్మ, యక్షమణిభూషణుడు ఉన్న చోటుకు బయలుదేరుతూ రాక్షసితో, నువ్వు నరవాసన అంటూ వచ్చి నా కంటబడడం కొంత మేలే అయ్యింది. నా వెంట వచ్చి కాల్చిన లేడి మాంసంలో నీకు కావలసినంతా ఎత్తుకుపో అన్నాడు. రాక్షసి ఆ మాటలకు సంతోషించిన దానిలాగా కనిపించి రాక్షసుడితో మెల్లిగా ఏదో చెప్పింది. వాడు దేవదత్తుడితో, అయ్యా, మీరు మహాశక్తివంతులన్న నమ్మకం నాకు కలిగింది. ఒకవేళ దుర్మార్గుడైన ఆ మణిరంజితుణ్ణి మీరు గెలిచే పక్షంలో వాడికి బానిసలుగా ఉన్న నా 2 కొడుకులకు స్వేచ్ఛ ఇప్పించండి అన్నాడు. దేవదత్తుడు నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కు తిరిగి, రాక్షసుడా, నీ పేరేమిటో నాకు తెలియదు. ఆ మణిరంజితుడి నుండి నీ కొడుకులకే కాదు, అతడి చెరలో ఉన్న అందరికీ స్వేచ్ఛ కలిగించబోతున్నాను, దిగులు పడకు అన్నాడు. అయ్యా, నా పేరు చండముఖుడు, మర్చిపోకండి అన్నాడు రాక్షసుడు. కొద్దిసేపటి తరువాత దేవదత్తుడి వెంట రాక్షసి రావటం చూస్తూనే మణిభూషణుడు నిలువెల్లా వణికిపోతూ ఖడ్గవర్మతో,
ఇదేమిటి, నీ మిత్రుడు రాక్షసిని మళ్ళీ వెంటబెట్టుకు వస్తున్నాడు అన్నాడు. బహుశా నిన్ను దానికి ఆహారంగా ఇస్తానన్నాడేమో జీవదత్తుడు, అడిగి చూద్దాం అన్నాడు ఖడ్గవర్మ. ఇది అన్యాయం. నేను లోగడై చెప్పానో లేదో, మణిరంజితుడు నా మిత్రుడు కాదు, యజమాని. అతడి ఆజ్ఞలు నిర్వహించడం తప్ప నాకై నేను ఇతరులకు చేసిన హాని ఏమీ లేదు అన్నాడు మణిభూషణుడు. ఆ మాటలు వింటూనే జీవదత్తుడు కోపంగా, మణిభూషణ, ఇప్పటి నుండే చావు భయంతో ఉన్నమతి కాస్తా పోగొట్టుకోకు. ఆ రాక్షసి భర్త వల్ల యక్షపర్వతం మీది మీ వాళ్ల రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఒకవేళ నేను ఖడ్గవర్మ నీ యజమాని మణిరంజితుణ్ణి జయించలేకపోవచ్చు. కానీ అలా జరిగితే మాత్రం మీ యక్షులందరినీ పట్టుకుని చిత్రహింసలకు గురి చెయ్యటానికి ఈ దాపులనే అపర రావణాసురుడి వంటి వాడి నాయకత్వాన పెద్ద రాక్షస సేన సిద్ధంగా ఉన్నది. వాళ్ళు మీ పర్వతాన్ని నేలమట్టం చేస్తారు అన్నాడు. రాక్షస సేన అంటూ మణిభూషణుడు తెల్లబోయాడు. అవును, రాక్షస సేనే. ఆ మాట బాగా గుర్తుంచుకో అని దేవదత్తుడు రాక్షసితో, లేడి మాంసంలో నీకు కావలసినంత ఎత్తుకు వెళ్ళు. యక్షపర్వతం మీద దాడికి ఇంకా సమయం రాలేదని మీ నాయకుడితో చెప్పు అన్నాడు. రాక్షసి అడ్డదిడ్డంగా తలాడించి లేడి మాంసం తీసుకుని తిరిగి తన గుహకేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఖడ్గదేవదత్తులు మణిభూషణుడు భోజనాలు ముగించి ఒక చెట్టు కింద చదునుగా ఉన్న రాళ్ల మీద పడుకున్నారు. మణిభూషణుడు ఖడ్గదేవదత్తుల నుండి కొంచెం దూరంగా పక్క వేసుకున్నాడు. అతడు పడుకునే ముందు నది ఒడ్డున కట్టివేసి ఉన్న పడవకేసి 1-2 సార్లు చూడటం గమనించిన దేవదత్తుడు ఖడ్గవర్మను రహస్యంగా పిలిచి, ఈ యక్షవధవ మనమంటే హడలిపోతున్నాడు. ఏ రాత్రి వేళనో పడవ ఎక్కి పారిపోతాడేమో, కాస్త మెలకువగా ఉండి చూస్తూ ఉండు అని హెచ్చరించాడు. ఖడ్గవర్మ కూడా మణిభూషణుని గురించి ఇలాంటి అనుమానమే ఉన్నది. ఆ కారణం చేత అతడు నిద్రపోతున్నట్లే నటిస్తూ యక్షుణ్ణి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. నడిరేయి వేళ నేలను వాసన చూస్తూ అక్కడికి ఒక ఎలుగుబంటు, తోడేలు వచ్చాయి. అవి లేడి మాంసం వాసన పసికట్టి ఉండాలి. ఆ 2 గిరికీలు తిరుగుతూ మణిభూషణుడి దగ్గరకు రాబోయేంతలో ఖడ్గవర్మ లేచి కూర్చుని వాటి మీదకు ఒక చిన్న రాయి విసిరాడు. ఆ వెంటనే ఎలుగుబంటు, తోడేలు చెట్ల గుబురుకేసి పరిగెత్తాయి. కాని ఈ అలికిడికి మణిభూషణుడు మేల్కొని చుట్టూ కలయజూస్తూ, ఖడ్గదేవదత్తులారా, లేవండి లేవండి, రాక్షసులు వచ్చి పడుతున్నారు అంటూ అరిచాడు. ముగింపు వచ్చే సంచికలో. స్వస్తి.